guys, welcome back to my channel Harshi Teju Vlogs. ఈ రోజు వ్లాగ్ వచ్చి మేకప్ లుక్ 2 అన్నమాట. నవరాత్రి ఈ మేకప్ లుక్ ని నేను ఎలా క్రియేట్ చేశానని చెప్పి ఈ వీడియో మొత్తం చూడండి. నా శారీ డీటెయిల్స్, నెక్లెస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఓకేనా? ఇప్పుడైతే నా ఫస్ట్ శారీ చూపిస్తాను. ఇది చాలా లైట్ వెయిట్ అనమాట. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. అండ్ ఇప్పుడు వచ్చి శారీ అయితే ఇలా ఉంటుంది చూడండి. శారీ క్లాత్ వచ్చి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా వెయిట్లెస్ అనమాట. అండ్ దీనికి బెనారస్ బ్లౌజ్ ఇచ్చాడు. అండ్ లాస్ట్లో ఇలా ఒక అంచులాగా వచ్చి ఉంటుంది అనమాట. దీనికి నేను ఫాల్స్ ఫస్ట్ కుట్టించలేదన్నమాట, తర్వాత కుట్టించాను. అయినా కానీ ఇది ముడతలు పడుతూనే ఉంటుంది. ఇది ఉండడమే అలాగ ఉంది అనమాట ఫస్ట్ నుంచి. కానీ ఇది చూడడానికి చాలా చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది. నైట్ టైం చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా 2 బాతుల్లాగా శారీ మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చుంటాడు అనమాట. నేను వచ్చి ఈ బ్లౌజ్ తీపిచ్చాను. వాళ్ళు అటాచ్డ్ బ్లౌజ్ అనమాట, శారీలో రాలేదు, వాళ్ళు అటాచ్ చేసి ఇచ్చారనమాట. ఇది నేను సృజీ శ్రీను అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఇదనమాట ఈరోజు నేను డే 2 నవరాత్రికి వేసుకోబోయే శారీ. పింక్ శారీ అనమాట. నేను చూపించింది ఆరెంజ్ షేడ్, ఇది ఫుల్ పింక్ శారీ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది కదా, ఒకసారి చూసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ్ బ్లాగ్స్. ఈరోజు డే 2 లుక్ అనమాట. ప్రజెంట్ అయితే నేను హెడ్ బాత్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే మీకు నేను వీడియోలో మీరు చూసుంటారు, ఆల్రెడీ శారీ చూసుంటారు కదా. ఆ శారీ ఈరోజు నేను వేసుకోబోతాను. నేను మరోసారి చూపిస్తాను. ఈ శారీ అనమాట ఈరోజు నేను వేసుకోబోయేది. ఈ శారీ వచ్చి జార్జెట్ శారీ అనమాట. దీని మీద ఇలాగా స్టోన్స్ వచ్చి ఉంటాయి, చిన్న చిన్నవి అనమాట. జార్జెట్ శారీ. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట ఈ శారీని. ఈ శారీ లింక్ కావాలంటే మీకైతే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ సృజీ శ్రీను అని చెప్పి, గెటప్ శ్రీను వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది తన దగ్గర నుంచి ఫస్ట్ నేను తీసుకున్న శారీ అనమాట. ఇదే ఫస్ట్ శారీ నేను ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఐటెం పర్చేస్ చేశానంటే ఫస్ట్ ఇదే అనమాట. ఈ శారీని నాకు కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్లో మీకు ఇలాగా ఒక ఇంచ్ ఉంటుందా, నా ఫింగర్ ఎంత ఉందో అంత పట్టి వచ్చి గోల్డ్ ఇచ్చుంటారనమాట. దీనికి మెయిన్గా బ్లౌజ్ పీస్ చూపిస్తాను. దీనికి వచ్చి బ్లౌజ్ పీస్ వచ్చి బెనారస్ ఇచ్చారనమాట. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, మీకు వేసుకొని చూపిస్తాను. నేను వచ్చి ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నాను అనమాట. శారీ నార్మల్గానే కుట్టించుకున్నాను, బ్లౌజు ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నాను, బాగుంటుందని. అండ్ ఇక ఫుల్ హ్యాండ్స్ కాకుండా 3/4 హ్యాండ్స్ అనమాట. 3/4 కదా, స్మాల్ హ్యాండ్స్, సారీ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది ఎక్కువ. ఒకసారి నేను శారీ వేసుకొని మీకు చూపిస్తాను, ఓకేనా? జుట్టు కూడా పిచ్చిదానిలాగా ఉన్నాను, హెడ్ బాత్ చేశాను కదా, ఆరాలని ఇలా వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను క్విక్గా రెడీ అయ్యి మీకు మనం మేకప్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా గైస్? 1 2 3. చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అంతా ఇగ్నోర్ చేయండి, ఇల్లు క్లీనింగ్లో ఉంది, అందుకే అలా ఉందన్నమాట. శారీ అయితే ఈరోజు ఫ్లీట్స్ పెట్టి వేసుకున్నాను అనమాట. శారీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నా ఫేస్ ఒకసారి క్లోజప్ చూసేయండి. ఫేస్ మీద ఏ మేకప్ లేదు, ఫేస్ వాష్ ఒకటే చేసుకున్నాను అనమాట, అంతే. ఇంకా ఏమీ వేసుకోలేదు. ఇప్పుడైతే మనం మేకప్ స్టార్ట్ చేసేద్దాం గైస్. లెట్స్ స్టార్ట్ ద వీడియో, ఓకేనా? ఫస్ట్ అయితే గాయ్స్, నా జడ చాలా 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 చండాలంగా ఉంది, పిచ్చిగా కదా, అందుకని చెప్పి ముడి వేసేస్తున్నాను. మీకు మేకప్లో ఫస్ట్ యూస్ చేసే ప్రోడక్ట్ మొన్న కూడా చెప్పాను, ప్రైమర్ యూస్ చేయాలని చెప్పి. నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను ఆల్రెడీ. మాయిశ్చరైజర్ మీద ప్రైమర్ యూస్ చేస్తున్నాను. ప్రైమర్ అనేది ఈరోజు కొంచెం ఎక్స్ట్రా అప్లై చేస్తున్నాను, ఎందుకంటే స్వెట్ ఎక్కువ పడుతుంది నాకు, కొంచెం కంట్రోల్ చేస్తున్నాను. ప్రైమర్ కొంచెం ఎక్కువ అప్లై చేస్తున్నాను అనమాట. చాలా సాఫ్ట్గా మనం వేసిన వెంటనే స్మజ్ అయిపోతుంది, అసలు మనకి తెలియదు గైస్, అసలుకి ప్రైమర్ అప్లై చేసామా చేయనట్టే ఉంటుందన్నమాట, ఓకేనా? ఫస్ట్ ప్రైమర్ అప్లై చేయండి, నెక్స్ట్ వీడియో ఫుల్గా చూడండి గైస్, చాలా చాలా బాగుంటుంది. ఈరోజు చాలా సింపుల్ మేకప్ చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ప్రైమర్ వేసుకున్నాం కదా, ఈరోజు నేను మీకు కొత్త ప్రోడక్ట్ చూపిస్తాను అనమాట. ఆ ప్రోడక్ట్ ఏంటంటే మేకప్ ఫిక్సర్ అనమాట. ఇది మన ఫౌండేషన్ తర్వాత మనం కానీ స్ప్రే చేసుకుంటే మన మేకప్ అలాగే ఉంటుంది అంటారు.
దీన్ని నేను వేరే విధంగా కూడా యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ప్రైమర్ అప్లై చేసాం కదా, ఇప్పుడు మనం తర్వాత కన్సీలర్ అప్లై చేద్దాం. నేను మీకు చూపించున్నాను కన్సీలర్. నేను ఓన్లీ డార్క్ స్పాట్స్ మీద నాకు ఓన్లీ చీక్స్ దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు దీన్ని స్మచ్ చేద్దాం. ఈరోజైతే మీకు నేను స్పాంజెస్ చూపిస్తానమాట. ఈ స్పాంజ్ వచ్చి నార్మల్గా స్పాంజ్ స్మచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఐస్ కింద అండ్ నోస్ సైడ్స్, నెక్ సైడ్స్, ఇట్లా సైడ్స్కి మాత్రం నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు వేసుకునే స్పాంజ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ట్రై చేయండి. ఈ స్పాంజెస్ అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, నేను లింక్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే నేనేం చేస్తున్నా అంటే నేను యూజ్ చేసే ట్రిక్ ఏంటంటే మేకప్ ఫిక్సర్ని నేను ఫౌండేషన్ కన్నా ముందే కన్సీలర్ పైన అప్లై చేస్తాను. అండ్ నా స్పాంజ్ తోటి మొత్తం మేకప్ ఫిక్సర్ అంతా నా ఫేస్కి కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టు చూసుకుంటాను అనమాట. ఎందుకంటే ఫౌండేషన్ కన్నా ముందు మన బేస్ కరెక్ట్గా ఫిక్స్ అయిందంటే చెమటలు లేకుండా కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అనమాట. మేకప్ ఫిక్సర్ వల్ల మన ఫౌండేషన్ అనేది సెటిల్గా ఉంటుంది. ఆఫ్టర్ ఫౌండేషన్ కూడా ఇంకోసారి స్ప్రే చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ స్ప్రే చేస్తాను అనమాట. ఇది వన్ ఆఫ్ ద ట్రిక్ నేను యూజ్ చేసేది. ఈరోజైతే నేను 3-in-1 అన్నమాట. నైబై ఫౌండేషన్, దీంట్లో ప్రైమర్, ఫౌండేషన్, సీరం 3 ఉంటాయి. ఇది నేను నైబైలో తీసుకున్నాను. ఇది బాటిల్ ఇంత ఉంటుంది కానీ దీని లోపల అసలు ఏమీ ఉండదు గైస్. ఇది వర్క్ చేస్తుంది అనే కానీ చాలా క్వాంటిటీ తక్కువ అనమాట. దీంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు. అలా లైట్గా తీసుకొని చాలు. ఇప్పుడైతే మన దగ్గర ఆల్రెడీ మేకప్ ఫిక్సర్ ఉంటుంది కదా, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇట్లా బ్లెండ్ చేసేటప్పుడు ఇలా చేసుకుంటాను. అండ్ మన ఫౌండేషన్ ఉంటుంది కదా, అది క్రీమీ లాగా అయిపోతుంది అనమాట. మనం అంతలా బ్లెండ్ చేయాల్సిన అవసరం రాదు, అంతే అనమాట. ఈరోజు నాకు కొంచెం చెమటలు పడుతున్నాయి, ఎందుకంటే నేను ఇక్కడ ఏసీ లేదు, ఫ్యాన్ కూడా వేసుకోలేదన్నమాట. అందుకని మేకప్ ప్రాబ్లం అయితే కాదు. చాలా మినిమల్ మేకప్ అనమాట ఇది. ఈ ఫౌండేషన్ కొంచెం ఇలాగే ఉంటుంది అనమాట, కొంచెం వాటర్, ఎందుకంటే సీరం ప్లస్ ప్రైమర్ 3 ఉంటాయి కాబట్టి మీకు చాలా బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం దీంట్లో ఇప్పుడు మనం ఇది కూడా వేసాం కాబట్టి మేకప్ ఫిక్సర్ కూడా కొంచెం వాటర్గా అనిపిస్తుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత మొత్తం మన స్కిన్కి డ్రై మ్యాట్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫిక్సర్ అనేది ఫిక్స్ చేస్తుంది మొత్తం ఫౌండేషన్ని. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఈ నైబై స్ట్రోక్ క్రీమ్ అనమాట. ఇది వచ్చి ఈరోజు పింక్ శారీ కట్టుకున్నాం కాబట్టి ఈ పింక్ షేడ్ బాగుంటుంది అని ఇది వేసుకుందాం అనుకుంటున్నాను. అయిపోయింది, ఇది ప్రెజెంట్ ఉంది గైస్. మనకు ఒక గ్లోసీ ఫినిష్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. దీని తర్వాత మీరే చూస్తారు అది ఎంత లుక్ ఇస్తుందని. మనం పింక్ షేడ్లో ఉంటామన్నమాట. మన మేకప్ బ్లెండర్ ఉంటుంది కదా, ఇట్లా బ్లెండ్ చేసుకోవడానికి ఈ స్పాంజ్ చాలా బాగుంటుంది గైస్. ఐస్ కిందకి నేను ఇందాక చూపించాను కదా, ఆ స్పాంజ్ అయితే చాలా బాగుంటుంది. మీకు గ్లాసీ లుక్ కావాలంటే ఈరోజు బెస్ట్ లుక్ అనమాట. నేను చూపించేది గ్లాసీ లుక్, నిన్న చూపించింది మ్యాట్ లుక్, ఈరోజు చూపించేది గ్లాసీ లుక్ అనమాట.
ఇది నైట్ టైం అయితే చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే లైటింగ్స్కి మీ ఫేస్ మీద మేకప్ ఏ షేడ్ కలర్స్ కూడా మీకు బాగా తెలుస్తాయి. మీకు చూసారంటే పింక్ షేడ్ మెరుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ప్రతిదీ వేసినప్పుడు మీరు మెయిన్గా ఫ్యాన్ కింద ఏసీ కింద కూర్చొని కానీ మేకప్ వేసుకోండి, ఓకేనా? ఏం కాదు, మనకు చెమటలు పట్టినా అన్నా పర్లేదు, అయితే మీరు ఇక్కడ కూర్చొని వేసుకోవచ్చు. చూసారా? ఈరోజు అయితే నేను యూజ్ చేసే పౌడర్ వచ్చి నేను ఫేసెస్ క్యాండా యూజ్ చేశాను కదా, ఈరోజు నేను యూజ్ చేసే నైకా అనమాట. ఇది చాలా సెటిల్గా ఉంటుందన్నమాట. స్వెట్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అండ్ మీ లుక్ని మార్చేస్తుంది అనమాట. మీరు గమనించారంటే వితౌట్ పౌడర్ విత్ పౌడర్ మన లుక్ ఎంత చేంజ్ అయిందో మీకు తెలుస్తుంది అనమాట. స్వెట్ని చాలా కంట్రోల్ చేస్తుంది గైస్. నైకా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది. మీరు చెక్ చేయండి ఒకసారి. మీరు మేకప్ లుక్ చూసారంటే నాది ఎంత బాగా సెట్ అయిందో. ఫౌండేషన్ తర్వాత పౌడర్ వల్ల మన మేకప్ అంత సెట్ అవుతుంది అనమాట. వితౌట్ పౌడర్ కూడా మనకి సెట్ అవుతుంది, అలా కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే విత్ పౌడర్ చాలా లుక్ మారిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను నైబైది కాజల్ యూజ్ చేస్తున్నాను అనమాట. 24 hours అని వాళ్ళు చెప్తారు కానీ అది 24 hours కాదు. అండ్ స్మచ్ ప్రూఫ్ అంటారు, అది స్మచ్ ప్రూఫ్ కూడా కాదనమాట. మీరు గమనించండి, ఇది నేను నైబై కాదు, బ్లూ హెవెన్ అనమాట. కాజల్ అండ్ మస్కారా అండ్ ఐ షాడో 3 ఇస్తారనమాట వాళ్ళు. మన కాజల్ పెట్టుకోవడం వల్ల కళ్ళు చాలా పెద్దగా కనిపిస్తాయి. ఈరోజు నేనైతే ఐలైనర్ పెట్టడం లేదు గైస్, ఓన్లీ కాజల్ ఒకటి అప్లై చేస్తున్నాను. ఈరోజు నా లిప్స్ వచ్చి 2 షేడ్స్లో చూపిస్తాను. లిప్ లైనర్ ప్లస్ లిప్స్టిక్ యాడ్ చేసి చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే పైన వచ్చి ఇది స్విస్ బ్యూటీయా కాదు మార్స్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇది నేను మొన్న చూపించుంటాను నా షార్ట్స్లో, మీరు చూస్తుంటే లిప్ లైనర్స్ని చూపించుంటాను. ఇది వచ్చి వైన్ నైట్స్ అనమాట. ఇది చాలా మీకు ఎలా ఉంటుందంటే బ్రౌనిష్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఫస్ట్ లిప్ లైనర్ వేసుకోవడం వల్ల మీకేమవుతుందంటే మీకు లిప్ షేడ్ అనేది చాలా బాగా తెలుస్తుంది. మీరు లిప్ లైనర్ వేయడం నేర్చుకున్నారంటే మీకు చాలా నచ్చుతుంది అనమాట. మీరు లిప్స్టిక్ బదులు లిప్ లైనరే వాడతారు. ఇప్పుడైతే నేను లిప్ లైనర్కి పైన యూజ్ చేసేది ఏంటంటే, ఇది కూడా నేను మొన్న లిప్స్టిక్స్ వీడియోలో చూపించుంటాను, ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తుంటాను, వెళ్ళి చూడండి. ఇది వచ్చి ఫ్లాలెస్ నుంచి అనమాట, 02 దీని కోడ్. చాలా బాగుంటుంది. మ్యాట్ ఫినిష్ పింకిష్ లుక్ అనమాట. ఇది నేను పింక్ శారీ వేసుకున్నాను కదా, అందుకని చెప్పి 2 మిక్స్ చేశాను ఈరోజు. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది, కరెక్ట్గా నా శారీ కలరే వచ్చిందనమాట. ఇప్పుడైతే నేను ఒక్కటి మిస్ అయింది అనుకుంటున్నాను కదా, బ్లూ కలర్ స్టిక్కర్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ప్రతి శారీ మీదకి ఈ స్టిక్కర్ ట్రై చేయండి మీరు, అంటే బ్లూ కలర్లో పెట్టడం ట్రై చేయండి, అది చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఈ 2 నెక్లెస్లో ఏది వేసుకున్నామని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒకటి వేసుకొని చూపిస్తాను, మీరు చెప్పండి ఏది సెట్ అయిందో. ఇది చాలా సింపుల్గా ఉందనిపిస్తుంది, నేను ఎలివేట్ కాలేదన్నట్టు అనిపిస్తుంది అనమాట. కాకపోతే డ్రెస్సెస్ మీద చాలా బాగుంటుంది, శారీ మీద కూడా సింపుల్గా చాలా బాగుంటుంది. కాకపోతే నేను వేరే వేసుకొని చూపిస్తాను, అది కూడా ఎలా ఉంది చెప్పండి. నాకైతే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉందనిపిస్తుంది గైస్, చాలా క్యూట్గా ఉంటుంది. మొన్న మీరు వీడియోలో చూపించుంటాను ఇది, ఈ లింక్ కావాలంటే మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. దీనికి నేను ఆ రోజు కమ్మలు చూపించాను కదా, నేను వేసుకొని కూడా చూపిస్తాను. ఆ కమ్మలు అనేది బుట్ట కమ్మలే మనం ప్రతి దాని మీద యూజ్ చేస్తాము, అది చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి దాని మీద బుట్ట కమ్మలు అంత బాగుండవు, కానీ యూనిక్గా ఇట్లా ట్రై చేయండి, ఓకేనా? కమ్మలు వేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఈరోజు నేనైతే ఫ్యాన్ వేసుకోలేదు, ఏసీ వేసుకోలేదు గైస్, అందుకని చెప్పి కొంచెం చెమటలు పడుతున్నాయి. ఇక్కడ నా డార్క్ స్పాట్స్ చెక్ చేయండి మీరు. అసలుకి ఆఫ్టర్ మేకప్ తర్వాత నా ఫేస్ మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుంది అండ్ డార్క్ స్పాట్స్ కూడా కనిపించడం లేదు. నేను యూజ్ చేసే హెవీ మేకప్ అయితే కాదు, చాలా సింపుల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. మీకు డైలీ బేసిస్ మీద ఇట్లాంటి మేకప్ మీరు డైలీ బేసిస్ మీద చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను నార్మల్గా హెయిర్ అంతకుముందు రోజుల్లో మనం ఎలా వేసుకునే వాళ్ళం, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగే వేసుకునేదాన్ని అనమాట. మా ఫ్రెండ్ జీ సిరీష్ అనే ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి ఇలాగే వేసుకుంటుంది అనమాట. ప్రతిరోజు జడ ఇలా వేసుకునేది, ఎందుకు మేము రోజు ఇలాగే వేసుకుంటున్నాం అనేదాన్ని నేను. కాకపోతే చాలా బాగుండేది తనకి, నేను కూడా ట్రై చేస్తాను అనమాట. ఈరోజు నేను కూడా వేసుకునేదాన్ని. ఇప్పుడు జుట్టు చాలా తక్కువ ఉందనుకోండి, ఫస్ట్ మొత్తం హెయిర్ అంతా తీసుకొని మనం అల్లేసుకోవాలన్నమాట. ఆ పాయని అల్లేసుకొని నార్మల్ ఇంకా జడ దూక్కొని ఆ పాయని జడలో వేసి అల్లేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. మనం ఏం చేస్తాం, మనకి ఇంతే ఉంది కదా, మనం ఇంకా దాంతోనే సరిపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను జడ వేసుకుంటున్నాను, నేను బ్యాక్ నుంచే వేసుకుంటాను అనమాట. అంతే, అయిపోయింది. ఒక 2-3 అల్లంగానే నా జుట్టు అయిపోతుంది అనమాట. మొన్న హెయిర్ కట్ చేయించాను కదా, మీరు ఆ వ్లాగ్ చూసుంటారు. కనుక నా హెయిర్ షార్ట్గానే నచ్చింది గైస్, ఎందుకంటే చాలా చిరాకు అనమాట మా ఇంట్లో ఈ స్వెట్కి. ఇప్పుడైతే నా టోటల్ మేకప్ లుక్ అనమాట. నా ఫేస్లో నాకు నచ్చేది ఏంటంటే నా ముందు వచ్చే ఫ్రిల్స్ అనమాట. అందరూ అవి కట్ చేయించుకుంటారు, బేసిక్గా నాకు న్యాచురల్గా ఉంటాయి, నేను ముందుకు తీసుకోవలేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా ఉంటాయి. నాకు జెల్లోకి అవి కలవన్నమాట. నా టోటల్ మేకప్ లుక్లో ఒక్కటి మిస్ అయింది అనుకుంటున్నాను, అది ఏంటంటే కుంకుమ అనుకుంటున్నాను. కుంకుమ పెట్టుకున్న తర్వాతే మన
నవరాత్రి మేకప్ లుక్ ఫినిష్ అవుతుంది. ఇప్పుడైతే నా టోటల్ శారీ మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఒకటి మర్చిపోయాను గైస్, బ్యాంగిల్స్ వేసుకోవాలి కదా, లాస్ట్లో గుర్తొచ్చిందనమాట నాకు కూడా. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చి మెటల్ బ్యాంగిల్స్ అనమాట. నేను నిన్న మీకు గ్లాస్ బ్యాంగిల్స్ చూపించాను కదా, ఆ పింక్ షేడ్ దీని మీద సెట్ అవ్వదు అని చెప్పి నేను ఈ మెటల్ బ్యాంగిల్స్ వచ్చి చిన్న బజార్లో తీసుకున్నాను అనమాట. 12 బ్యాంగిల్స్ వచ్చి 45 రూపీస్ పడతాయి. పిల్లలకి అదే రేటు, పెద్దవాళ్ళకి అదే రేటు అనమాట, 50 అయిపోయి ఉంటుంది. నేను ఈరోజు ఈ శారీలో చాలా చాలా బాగున్నాను. నా ఫుల్ శారీ చూపించేస్తాను, వచ్చేయండి. గాయస్ చూడండి ఆ నెక్ పీస్ ఎంత కరెక్ట్గా సెట్ అయిందో. ఇప్పుడు కూడా ఉన్నాయి గాయస్ ఇట్లాంటివి, మీషోలో మాత్రం తీసుకోవద్దు, చాలా రెడ్గా వస్తాయి. ఈ పీస్ అయితే యాంటిక్ పీస్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. నా మేకప్ అయితే చాలా బాగా సెట్ అయింది గాయస్. అసలుకి లిప్స్టిక్ కూడా హెవీగా లేకుండా కరెక్ట్గా శారీకి మ్యాచ్ అయ్యేటట్టు అదిరిపోయింది. అండ్ మై స్టిక్కర్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్, చెప్పలేను. ఇంకా బ్లౌజ్ అయితే ఈ శారీ మీద కరెక్ట్గా సెట్ అయింది అనుకుంటున్నాను నేను. అండ్ ఈ శారీ మీదకి హెయిర్ లీవ్ చేయడం కన్నా జడ వేసుకోవడమే బెటర్ అనిపించి ఈరోజు నేను జడ వేసుకున్నాను అనమాట. నేను లీవ్ చేసుకోవడం కన్నా జడలోనే బాగుంటుందని మా మమ్మీ కూడా చెప్తుంది. ఇది ఫుల్ శారీ గైస్. నేను ఇప్పుడు మీకు వన్ సైడ్ 1 ఫ్లీట్ పెట్టుకొని కూడా చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ శారీ కొంచెం జార్జెట్ కదా, ఎక్కడైనా తగులుకుంటే మొత్తం వచ్చేస్తుందని చెప్పి నేను ఇలా కట్టుకుంటాను. శారీ అయితే ఇది గైస్, టోటల్ శారీ చాలా 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 బాగా కుదిరింది అనమాట. అండ్ నెక్ పీస్ కూడా దీనికి చాలా మ్యాచ్ అయింది. అండ్ మై మేకప్ లుక్స్ పర్ఫెక్ట్ గైస్. హాయ్ గైస్, చూసారు కదా ఇప్పుడు దాకా వీడియో మొత్తం చూసుంటారు. నేను వాడిన ప్రోడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈరోజు చూపించింది మరో మేకప్ లుక్ అనమాట. వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ చూపించాను, ఆ ప్రోడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ నెక్లెస్ కూడా నేను మొన్న నెక్లెస్ వీడియోస్ చేసినప్పుడు చూపించాను, లింక్ కావాలంటే ఆ వీడియోలో చూడండి. ఆ వీడియో కింద ఉంటుంది నెక్లెస్ వీడియో, లేదంటే మీకు ఈ వీడియోలో సపరేట్గా దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్? ఇది గైస్ నా మేకప్ 2 లుక్ ఆఫ్ నవరాత్రి అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెరైటీ స్టైల్ ఆఫ్ శారీ అండ్ వెరైటీ ఆఫ్ మేకప్తో మళ్ళీ మీ ముందుంటాను. నా నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ నుండి ముందైతే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, సీ యు ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.